నమస్తే. ధరణి పంప్స్ అండ్ మోటార్స్ సమర్పించు నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. నేను షీలా. ముందుగా ముఖ్యాంశాలు. గెలలు తీసుకెళ్తే ఫ్యాక్టరీ వద్ద పడిగాపుల. ఖమ్మం జిల్లా అశ్వారావుపేట రైతుల ఆవేదన. బెట్టను తట్టుకుంటాయి, దిగుబడి పెంచుతాయి. శనగలో కొత్త విత్తనాలు తీసుకువచ్చిన నంద్యాల శాస్త్రవేత్తలు. కరువు కాటేసింది, పంటలు ఎండిపోయాయి. వాటర్ షెడ్ నిర్మాణంతో ప్రగతి పథంలో ఆదిలాబాద్ జిల్లా రైతులు. వ్యవసాయం అంటే పంట సాగే కాదు, మొక్కల పెంపకంతో లక్షలు సంపాదించవచ్చంటున్న చిత్తూరు రైతు. ఆయిల్ ఫామ్ సాగు చేయమంటారు, పండిస్తే మాత్రం కొనుగోలు చేయరు. ఇది ఖమ్మం జిల్లా రైతు ఆవేదన. ఫ్యాక్టరీకి తరలించిన గెలలను ఎంతకు తీసుకోకపోవడంతో రైతులు నిరీక్షిస్తున్నారు. పంట సాగు చేసి రోడ్డుపై పడిగాపులు కాయాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉత్పత్తికి తగ్గట్లుగా ఫ్యాక్టరీ సామర్థ్యం పెంచాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. పామాయిల్ సాగులో ఖమ్మం జిల్లా అశ్వారావుపేటకు ప్రత్యేక స్థానం ఉంది. నూనె గింజల అభివృద్ధి సంస్థ ఆయిల్ ఫెడ్ సాగు విస్తీర్ణం పెంచే దిశగా కసరత్తు చేస్తోంది. అధికారులను గ్రామాల్లో తిప్పి రైతులకు సాగు గురించి వివరిస్తోంది. సబ్సిడీపై మొక్కలు, ఎరువులు ఇచ్చి మరీ పామాయిల్ తోటలు వేస్తున్నారు. అశ్వారావుపేట మండలంలో 3000 హెక్టార్లు, దమ్మపేట మండలంలో 5000 హెక్టార్లు, పాల్వంచ, ములకలపల్లి, సత్తుపల్లి, వెంసూరు, కల్లూరులో 4000 హెక్టార్లు, ఖమ్మం చుట్టుపక్కల 2000 హెక్టార్లలో పామాయిల్ తోటలు వేశారు రైతులు. మొత్తం 14000 హెక్టార్లలో తోటలున్నాయి. పామాయిల్ గెలలను రైతులు అశ్వారావుపేట ఆయిల్ ఫ్యాక్టరీకి తరలిస్తారు. జిల్లాలో సాగు విస్తీర్ణం పెరుగుతున్నా ఫ్యాక్టరీ కెపాసిటీ మాత్రం పెరగడం లేదు. దీంతో పామాయిల్ సాగు చేస్తున్న రైతులు ఏటికి ఎదురెదుతున్నారు. పంటను ఫ్యాక్టరీలో దిగుమతి చేయాలంటే నరకం చూస్తున్నారు. పాలకుల అసమర్థత, అధికారుల నిర్లక్ష్యం, ఆయిల్ ఫెడ్ అధికారుల నిరంకుశత్వం వెరసి రైతుకు కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. 2 నెలలుగా రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పక్వానికి వచ్చిన గెలలను కూలీలతో నరికించి ట్రాక్టర్తో ఫ్యాక్టరీకి తీసుకువస్తే దింపుకోవడానికి 2 నుంచి 3 రోజులు పడుతుంది. ఇది సాధారణ రైతులకు భారంగా మారింది. ఈ రోజు ఉదయం తెల్లారుజామున వచ్చాము మేము అక్కడికి. అప్పుడు దాకా మా సీరియల్ లేదు, ఏమీ లేదు, తిండి లేదు, తిప్పలు లేవు. ఇక్కడ పట్టించుకునే వాళ్ళు నాదులే లేరు, సీరియల్ రాపించే నాదులే లేరు. 3 రోజుల నుంచి కూడా సీరియల్ లేవండి. సీరియల్ ఉన్నా తార్ రోడ్, హైవే రోడ్ పక్కన పెట్టుకోవాలి. గతంలో ట్రాక్టర్ లోడ్ తో ఫ్యాక్టరీకి వెళ్తే 2 గంటల్లో సరుకు దిగుమతి చేసుకునేవారు. ఇప్పుడు 3 రోజులైనా సరుకు దిగకపోవడంతో రైతులకు ట్రాక్టర్లు కిరాయి 3 ఇంతలు పడుతోంది. ఫ్యాక్టరీ ఎదుట రైతులు రోడ్ల మీద రోజుల కొద్దీ పడిగాపులు పడుతున్నా యాజమాన్యం పట్టించుకోవడం లేదు. ప్రస్తుతం ఉన్న ఫ్యాక్టరీకి గంటకు 15 టన్నుల గెలలను ఆడించే కెపాసిటీ ఉంది. అంటే రోజుకు 360 టన్నుల గెలలను ఆడిస్తుంది. రైతులు రోజుకు 500 నుంచి 600 టన్నుల సరుకు తీసుకొస్తున్నారు. తీసుకువచ్చిన గెలలను దింపే నాదుడు లేక ఫ్యాక్టరీ ప్లాట్ఫామ్ మీద నిల్వ ఉంచాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. దీనివల్ల గెలలు కుళ్లిపోతున్నాయి. కుళ్లిన గెలలను ఫ్యాక్టరీలో ప్రాసెస్ చేస్తే ఆయిల్ శాతం తగ్గుతుంది. దీంతో రైతులకు అటు కిరాయిలు రెట్టింపుతో పాటు గిట్టుబాటు ధర రావడం కష్టమే. మన ఎమ్మెల్యే గారు వచ్చారు. ఈ 15 రూపాయలు భోజనం పెట్టిస్తాం, మంచినీళ్ళు ఎక్కడ పెడితే అక్కడ పెట్టిస్తాం అన్నారు. ఏమీ లేదు అక్కడ. ఆ మేనేజర్ గారు అదిగో అంటున్నాడు, ఒక బండి 2 బళ్ళు, ఒక బండి 2 బళ్ళు దింపుతున్నాడు. ఒక పట్మానం 5 బళ్ళు దింపుతలేదు. రోజు అత్తమానం 50 బళ్ళు కూడా అన్నాడు. అవ్వకపోతే ఇంకెక్కడ ఆడవాలని మేము బాధపడుతున్నాం. కొత్తగా దమ్మపేట మండలంలో ఫ్యాక్టరీ నిర్మిస్తున్నారు. అందులో రోజుకు 720 నుంచి 1400 టన్నుల వరకు గెలలను ఆడించే సామర్థ్యం ఉందని అధికారులు అంటున్నారు. అయితే ఈ ఫ్యాక్టరీ నిర్మాణం రోజు రోజుకు ఆలస్యమవుతోంది. రాజకీయ నాయకుల వర్గపోరుతో కొత్త ఫ్యాక్టరీ ఏర్పాటులో జాప్యం జరుగుతుందని రైతులు అంటున్నారు. మా ఎండి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం 360 టన్స్ తీసుకుంటామండి డైలీ. తీసుకొని మళ్ళీ టోకన్ నెంబర్స్ ఇచ్చి మళ్ళీ క్యూలో పెడుతున్నామండి నెక్స్ట్ డే. రైతులు ఒకవేళ దఫాలుగా తీసుకువచ్చినట్లయితే ఇలాంటి ప్రమాదాన్ని మనం కొంతవరకు నివారించవచ్చును. కొత్త ఫ్యాక్టరీ నిర్మాణం పూర్తయితే గానీ ఇబ్బందులకు పరిష్కారం దొరకదంటున్నారు రైతులు. అయితే పామాయిల్ గెలలను ఫ్యాక్టరీకి తరలించడానికి తమకు సరైన సమాచారం ఇవ్వాలని రైతులు కోరుతున్నారు.
శనగలో సరికొత్త వంగడాలకు కేర్ ఆఫ్ అడ్రస్ నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రం. ఇక్కడ కనుగొన్న శనగ వంగడాలు రైతుల పాలిట వరంగా మారాయి. ఏపీలోనే కాదు, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకలో కూడా వీటినే వాడుతున్నారు అన్నదాతలు. మన దేశవాళీ శనగకు ఇంతటి ఘనత దక్కడానికి శాస్త్రవేత్తల కృషి ఎంతో ఉంది. శనగపై పరిశోధనలు నిర్వహించి రైతుల మోములో ఆనందాన్ని నింపుతున్నారు శాస్త్రవేత్త జయలక్ష్మి. పంట సాగుకు సిద్ధమైన రైతులు శనగ విత్తనం వేస్తున్నారు. ఏ విత్తనం వేయాలన్నది కొంతమంది రైతుల సందేహం. ఇప్పటికే ఉన్న విత్తనం వేసే రైతులు కొందరైతే మరికొంతమంది కొత్త విత్తనాల కోసం అన్వేషిస్తున్నారు. కర్నూలు జిల్లా నంద్యాల వ్యవసాయ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలు రైతులకు 3 రకాల కొత్త విత్తనాలు అందుబాటులో ఉంచారు. వ్యవసాయ పరిశోధనపై తనకున్న ఆసక్తి, అనుభవంతో విత్తనాలు రూపొందించారు శాస్త్రవేత్త జయలక్ష్మి. NBEG3 దీన్నే నంద్యాల శనగ 1 అని, NBEG47ని ధీరా అని, NBEG11ని కాబూలి అని అంటారు. ఈ 3 విత్తనాలు ఒక్కో సమస్యను అధిగమించడానికి తీసుకొచ్చారు. నంద్యాల శనగ 1 నీటి ఎద్దడిని తట్టుకుంటుంది. 90 నుంచి 100 రోజుల్లో పంట వస్తుంది. గింజలు లావుగా ఉంటాయి. బెట్టెను తట్టుకునే లక్షణం ఎక్కువే. 8 నుంచి 9 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. ఈ రకము 90 నుంచి 100 రోజుల కాల పరిమితి కలిగిన రకము. ప్రస్తుతం రైతులు సాగు చేస్తున్న JG11తో పోల్చుకున్నట్లయితే ఈ రకం యొక్క గింజలు లావుగా ఉంటాయి. 26 నుంచి 28 గ్రాములు 100 గింజల వరకు ఉంటుంది. ఈ రకం యొక్క లక్షణం ఏమంటే బెట్ట పరిస్థితులను బాగా తట్టుకోగలుగుతుంది. ఇది ఎకరాకు 8 నుంచి 10 క్వింటాల దిగుబడి రైతాంగం తీసుకోవచ్చండి. ధీర రకం కూడా 90 నుంచి 100 రోజుల్లో పంట చేతికొస్తుంది. ఇప్పుడు ఉన్న రకాల కంటే ఎక్కువ ఎత్తు పెరుగుతుంది. పైగా కాయలు కూడా పైభాగాన్నే వస్తాయి. విత్తనం ఎక్కువ వాడాల్సి ఉంటుంది. తడి ఇవ్వగలిగితే 10 క్వింటాళ్ల వరకు కూడా రైతులు దిగుబడి పొందొచ్చు. శనగ సాగులో రైతులకున్న ఇబ్బంది ఏమంటే వాళ్ళు అన్ని ఆపరేషన్స్ అంటే విత్తనం వేసినప్పటి నుంచి విత్తనాన్ని నూర్పిడి చేసుకునే వరకు మెషిన్స్, కంబైనర్స్ అట్లా వాడుకుంటున్నారు. కాకపోతే వాళ్లకు కట్ చేసుకోవడానికి మాత్రము మెషిన్ వాడుకోలేకపోతున్నారు. అందుకని కొంచెము ఎత్తుగా పెరిగే శనగ కావాలి అని రైతులు చాలాసార్లు అడగడం జరిగింది. అందుకని ప్రత్యేకంగా పరిశోధనలు జరిపి యంత్రంతో కోయడానికి అనువైన శనగ రకాన్ని ఒకటి రూపొందించాము. ఆ రకాన్ని NBEG47 అనే పేరుతో టెస్ట్ చేశాము. విడుదల చేసినప్పుడు మాత్రం ధీరా అనే పేరు పెట్టడం జరిగింది. ఇక మరో రకం కాబూలి. ఈ గింజలు చాలా లావుగా ఉంటాయి. సాధారణంగా 6 నుంచి 8 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. నీటి తడులు ఇవ్వగలిగితే 10 క్వింటాళ్ల వరకు కూడా రైతులు దిగుబడి సాధించవచ్చు. ఈ NBEG119 అనేది కాక్టూకు, విహార్ కంటే పోల్చుకుంటే గింజలు చాలా లావుగా ఉంటాయి అన్నమాట. దాదాపు 40 గ్రాముల వరకు 100 గింజల బరువు ఉండి చూడడానికి గింజలు అట్రాక్టివ్గా ఉంటాయి. కాక్టూ కంటే 15 నుంచి 20% అధిక దిగుబడి కూడా ఈ రకం మనకు ఇచ్చింది. ఈ రకాన్ని సెంట్రల్ వెరైటీ రిలీజ్ కమిటీ వాళ్ళు మన సౌత్ జోన్కు అంటే ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో సాగుకు అనువైనది అని సిఫారసు చేసి సెప్టెంబర్న దీన్ని సౌత్ జోన్లో రిలీజ్కి రికమెండ్ చేయడము జరిగిందండి. 2004లో శనగపై పరిశోధన మొదలుపెట్టారు ఇక్కడి శాస్త్రవేత్తలు. అప్పటి నుంచి అధిక దిగుబడినిచ్చే రకాలు, బెట్టను తట్టుకునే రకాలపై దృష్టి సారించారు. ధరణి పంప్స్ అండ్ మోటార్స్ సమర్పించు నేలతల్లి కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. ధరణి పంప్స్ అండ్ మోటార్స్ సమర్పించు నేలతల్లి కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఆ గ్రామస్తులను వరుస కరువులు కాటేశాయి. నీళ్లు లేక వేసిన పంటలు ఎండిపోయి రైతులు కన్నీరు పెట్టుకున్నారు. పశుగ్రాసం లేక పాడి పశువులను అమ్ముకున్నారు. ఉపాధి కోసం ఉన్న ఊరు వదిలి వలస బాట పట్టారు. ఒక దశలో ఆలోచనకు పదును పెట్టారు. గడ్డు పరిస్థితులకు కారణాలేంటని ఆలోచించారు. నీటి చుక్కను నిల్వ చేసుకోకపోవడమే కారణమని తెలుసుకున్నారు. వాటర్ షెడ్ కార్యక్రమం ద్వారా బొట్టు బొట్టును నిల్వ చేసి పంట పొలాలకు తరలించారు. దాంతో ఒకప్పటి కరువు సీమ ప్రగతి సీమగా మారింది. ఆదిలాబాదు జిల్లరా, అది ఎర్రని అడవి మల్లెరా, పచ్చని అడివంతా ఆకాశమైతే పల్లెలన్నీ జాబిలమ్మలు, ఆ గొండులే వేగు చుక్కలురా. ఆదిలాబాదు జిల్లరా, అది ఎర్రని
ఒకప్పుడు వరుస కరువులు, నీళ్ల కోసం నేలలు నెర్రలు వచ్చాయి. పంట పొలాలకు నీరు అందిద్దామంటే చుక్క నీరు లేదు. కరువును తట్టుకోలేక రైతులు తల్లడిల్లారు. ఈ కన్నీటి కష్టాలకు జలమే కారణమని ఆ గ్రామస్తులు గుర్తించారు. ఒడిసిపోయే వర్షపు చుక్క నీటిని అదిమి పట్టుకున్నారు. కరువు సీమకు జలకల తెచ్చి ఒకప్పటి బీడు భూములను పచ్చటి పొలాలుగా మార్చిన ఆదిలాబాద్ జిల్లా రాలేగం మల్లాపూర్పై HMTV ఫోకస్. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం మల్లాపూర్ అత్యంత వెనుకబడిన గ్రామం. కరువు శాపంగా మారింది. వరుసగా 5 ఏళ్లు పంటలు పండక రైతులు తీవ్రంగా నష్టపోయారు. కనీసం పెట్టిన పెట్టుబడులు కూడా రాక తీవ్ర అవస్థలు పడ్డారు. కొందరైతే పశువులకు గ్రాసం అందించలేక అమ్ముకున్నారు. భూమి ఉన్నా నీరు లేక పంటలు పండకపోవడంతో రైతులు ఇబ్బందులు పడ్డారు. కుటుంబాన్ని పోషించడానికి కూలి కోసం పక్క గ్రామాలకు వెళ్లారు. కరువుకు నివారణ చర్యలు చేపట్టింది ప్రభుత్వం. ధాన్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఇండో జర్మన్ వాటర్ షెడ్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కింద నాబార్డు ఆర్థిక సాయంతో ప్రతి వర్షపు చుక్కను నిల్వ చేయాలని నిర్ణయించారు. నీరు నిల్వ ఉండే ధర్మసాగర్ వాటర్ షెడ్ కమిటీతో పనులు చేపట్టారు. పంట పొలాలకు నీరందించడానికి ఫామ్ పాండ్లు ఏర్పాటు చేసుకున్నారు. నేలపై పడ్డ ప్రతి వర్షపు చుక్కను పంట పొలాలకు మళ్లించారు. వాటర్ షెడ్ వల్ల గ్రామంలో క్రమక్రమంగా గ్రౌండ్ వాటర్ పెరిగింది. ఒకప్పుడు ఎటు చూసినా బీడు భూములు, ఇప్పుడు పత్తి, సోయా, చిరుధాన్యాల పంటలతో పచ్చగా మారింది. వాటర్ షెడ్ కట్టక ముందు బీడు భూములు ఇప్పుడు సాగు భూములుగా మారాయి. ఒకప్పుడు పంట పండించడమే గగనంగా భావించిన రైతులు వాటర్ షెడ్ నిర్మాణంతో 3 పంటలు పండిస్తున్నారు. చెక్ డామ్లు చేసినప్పుడు ముందు వర్షం ఉండే కానీ ఇంత నీళ్ళు లేకుండే. ఇప్పుడైతే ఈ వాటర్ షెడ్లు, చెక్ డామ్లు ఇవి అవి చేసినప్పుడు మాకైతే బాగా నీళ్ళు తక్కువ ఉండే. ఇప్పుడైతే ఇవి చేసినప్పుడు మంచిగా వాటర్ వస్తాయి, నీళ్ళు వస్తాయి, మంచి పంటలు వస్తాయి. పత్తిలు, జొన్న, వరి అప్పుడు 3 పంటలు వేస్తుండే. ఇప్పుడు సోయాలు, పత్తి, మళ్ళీ ఇది రబ్బీ జొన్నలు వేస్తున్నాం. అసలే కరువు గ్రామం. పెట్టుబడికి రుణాలు ఇవ్వటానికి ఎవరూ ముందుకొచ్చేవారు కాదు. అప్పు కోసం బ్యాంకుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగేవారు. బ్యాంక్ అధికారులు మాత్రం కనికరించలేదు. వడ్డీ వ్యాపారుల దగ్గర అధిక వడ్డీలకు అప్పులు తెచ్చిన రైతులు అప్పుల పాలయ్యారు. వాటర్ షెడ్ నిర్మాణంతో రైతుల తీరు మారింది. ఒకప్పుడు ముఖం చూడని బ్యాంకు అధికారులు ఇప్పుడు గ్రామస్తులందరికీ రుణాలిస్తున్నారు. పెట్టుబడి కొరత లేకపోవడంతో ఎరువులు సీజన్ కన్నా ముందే రైతుల ఇళ్లలో నిల్వ చేసుకుంటున్నారు. గడువుకు ముందే వడ్డీతో సహా రుణాలు చెల్లిస్తున్నారు. పెట్టుబడి వ్యయం తగ్గించుకోవటానికి వ్యవసాయ ఎరువులు వాడకుండా సేంద్రియ ఎరువులు వాడుతున్నారు. ఫలితంగా పెట్టుబడి వ్యయం తగ్గటమే కాకుండా అధిక దిగుబడి వస్తుందంటున్నారు రైతులు. మా ఊరు ముందు వాటర్ షెడ్ లేకుండే, అప్పుడు నీళ్ళకు బాగా కష్టం ఉండే సార్. ఇప్పుడు వాటర్ షెడ్ ఒక సంవత్సరం నుంచి మాకు ఇది వాటర్ షెడ్ వచ్చినాయి. ఇప్పుడు మాకు నీళ్లు, పాండ్ పంపులు, మళ్ళా బ్యాండింగ్, రాళ్ళ కట్టలు కట్టినప్పుడు ఇప్పుడు మాకు పదన కూడా ఎక్కువ వస్తున్నాయి. మాకు పంట 2 పంటలు మాకు వెళ్తున్నాయి సార్. ఇప్పుడు నీళ్ళు కూడా తాగతందుకు ఇప్పుడు ఫుల్ ఉన్నాయి, ముందు మాకు లేకుండే సార్. ఫస్ట్ మేము వాటర్ షెడ్ లేనప్పుడు వర్షాల కింద వచ్చిన నీళ్ళు మొత్తం కొట్టుకొని పోతుండే. భూములు కూడా మొత్తం అవి మట్టి తీసుకుపోతుండే. ఇప్పుడు వాటర్ షెడ్ వచ్చిన తర్వాత ఇవి రాళ్ళ కట్టలు, పాంపండ్లు, బెండింగు ఇట్లా మొత్తం ట్రీట్మెంట్ అయిన తర్వాత మట్టి కూడా అక్కడనే, ఎక్కడ భూములు అక్కడనే ఉంటుంది. ఇప్పుడు మొత్తం నీళ్ళంతా ఎక్కడికక్కడ ఆగిపోయి మొత్తం లింక్ అయ్యి మాకు బావులకు నీళ్ళు ఎక్కువ ఉన్నది. ఇప్పుడు ఎక్కడ చూసినా అక్కడ నీళ్ళు ఉన్నది. మళ్ళీ పంటలు చూసినట్లయితే పంటలు కూడా 2వ పంట తీస్తున్నారు, మళ్ళీ 3వ పంట కూడా తీస్తున్నారు. మద్యం, గుడుంబాకు బానిసైన ఈ గిరిజన గ్రామంలో వాటిని దూరం చేసుకుంటేనే ఆర్థిక అభివృద్ధి సాధ్యమని గ్రామస్తులకు ధాన్ ఫౌండేషన్ నూరిపోసింది. మద్యం వద్దంటూ గ్రామసభ తీర్మానం చేసుకున్నారు.
ఒకప్పటి వివాదాల గ్రామం ప్రశాంత గ్రామంగా మారింది. బీడు భూములను అభివృద్ధి చేయటానికి అందరూ కలిసి శ్రమిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. కరువుతో పాటే గ్రామంలో అనేక మార్పులు వచ్చాయి. ఎవరైనా గ్రామానికి కొత్తగా వస్తే గ్రామమా లేక ఉమ్మడి కుటుంబమా అన్న రీతిలో అందరూ కలిసిమెలిసి ఉంటారు. తన కోసం తాను జీవించడం కాకుండా సమిష్టిగా జీవించాలని గిరిజన రైతులు ఇతరులకు తోడ్పాటు అందిస్తున్నారు. మహిళలు నగదు పొదుపు చేస్తూ స్వయం ఉపాధి పనులు చేసుకుంటున్నారు. పొదుపు చేసిన డబ్బులను ఇతరులకు వడ్డీలకు ఇస్తున్నారు. నెలకు 100 జమ చేస్తాం, బ్యాంకులో వేస్తాం. 1 తారీఖులో మీటింగ్ చేసి గ్రూపు కూర్చుంటాం. మా పైసలు జమ అయినాక మాకు బ్యాంకు లోన్ కూడా బాగానే ఇస్తారు. లేపి తెస్తాం, పంచుతాం. వీరియాలు డిఏపి సావుకారు దగ్గర మేము పోను. గిట్టుబాటు ధర లేకుండా పంటలు అమ్మరు. మద్దతు ధర వచ్చే వరకు ఇంట్లోనే పత్తి, సోయా నిల్వలు ఉంచుతారు. దళారులను దగ్గరికి కూడా రానివ్వరు. వచ్చిన ఉత్పత్తులను అమ్మరు. అందరూ కలిసి టోకుగా అమ్ముకుంటారు. ఆదిలాబాద్ జిల్లా రైతుకు పత్తి పండించడమే తెలుసు. గిరిజన గ్రామాల్లో దళారులే కొనుగోలు చేస్తుంటారు. అతి తక్కువ రేటుకు కొనుగోలు చేసి గిరిజన రైతులను మోసం చేస్తుంటారు. పత్తిని మార్కెట్కు తీసుకువెళ్లటానికి ముందు మార్కెట్ అధికారులతో మాట్లాడుతారు. ఆ తర్వాతే వాళ్లు పత్తిని అమ్మి ప్రభుత్వం ఇచ్చే మద్దతు ధరను సొంతం చేసుకుంటారు. మల్లాపూర్ రైతులు వ్యవసాయం పంటలు పండించడమే కాకుండా బత్తాయి, సీతాఫలాలు పండిస్తున్నారు. చెరువులో గ్రామస్తులంతా కలిసి చేపలు పెంచుతూ సమీకృత వ్యవసాయం చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. గ్రామంలో కరెంటు కష్టాలు తొలగించడానికి నాబార్డు బ్యాంకు సాయంతో సౌర విద్యుత్ ఏర్పాటు చేసుకున్నారు. మొత్తానికి వాటర్ షెడ్ కార్యక్రమంతో గ్రామ రూపురేఖలే మారిపోయాయి. పసిడి పంటలను పండించే ఆ రైతులకు పంటలను నిల్వ చేద్దామంటే గిడ్డంగులు లేవు. దాంతో రైతులు మద్దతు ధరను కోల్పోతున్నారు. గిడ్డంగులను నిర్మించి తమను ఆదుకోవాలని ఇక్కడి రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కెమెరామెన్ దినేష్తో అంజయ్య, HMTV, మల్లాపూర్, ఆదిలాబాద్. వ్యవసాయం అంటే పంటల సాగేనా? కాదు, కానే కాదు అంటున్నారు చిత్తూరు జిల్లా రైతులు. అనుబంధ వ్యాపకాలను చేపట్టి లక్షల్లో ఆదాయం సంపాదిస్తున్నారు. రైతులకు అవసరమయ్యే మొక్కలను ఉత్పత్తి చేసి నర్సరీలు ఏర్పాటు చేసి ఉపాధి పొందుతున్నారు. ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా జీవనం కొనసాగిస్తున్నారు. చిత్తూరు జిల్లా అనగానే ముందుగా గుర్తుకొచ్చేది మామిడి సాగు. స్థానికంగానే కాదు, ప్రపంచవ్యాప్తంగా చిత్తూరు మామిడి గుర్తింపు పొందింది. ఇక్కడ పండించిన మామిడి దేశ విదేశాలకు ఎగుమతి అవుతుంది. పంట ఉత్పత్తులు పెంచాలంటే రైతులకు మంచి నాణ్యమైన మొక్కలు కావాలి. దీన్ని మంచి ఉపాధి అవకాశంగా మలుచుకున్నాడు ఈ యువకుడు. తక్కువ నీటితో అధిక లాభాలు సాధిస్తున్నాడు. డిమాండ్ సప్లై సూత్రాన్ని దృష్టిలో ఉంచుకుని ముందుకు వెళ్తున్నాడు ఈ యువకుడు. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలం ఎల్లమరాజుపల్లి గ్రామానికి చెందిన గంగిరెడ్డి మామిడి మొక్కల నర్సరీ ద్వారా మంచి ఆదాయం పొందుతున్నాడు. తాతల కాలం నాటి సంప్రదాయంగా అలవాటైన మామిడి మొక్కల పెంపకంతో సిరులు కురిపిస్తున్నాడు. మామిడి సాగులో సింహభాగంలో ఉన్న చిత్తూరు జిల్లా రైతులు ఏటా 1000 ఎకరాల్లో మామిడి మొక్కలు నాటుతున్నారు. దీంతో మామిడి మొక్కలకు డిమాండ్ పెరిగింది. గంగిరెడ్డి పెంచే మొక్కలు మంచి నాణ్యత కలిగి ఉండటంతో ఇక్కడి నుంచే తీసుకువెళ్లేందుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు. రూపాయలు ఖర్చు అవుతుంది. ఖర్చు అయ్యేది 60 రూపాయల నుంచి 90 రూపాయల దాకా అమ్ముతాం చెట్టు. మామిడికాయలు వర్షాలు బాగుపడి మామిడికాయలు బాగా రేట్ అమ్మినప్పుడు మాకు చెట్లు బాగా అమ్ముడవుతాయి. వర్షాలు లేకుండా అయిందనుకో శుద్ధంగా రేటు ఉండదు. చెట్లు ఒక ఎకరాకి ఒక 20,000 చెట్లు కడతాము, అంటుపడుతుంది. మిగిలిన పంటలకైతే వానలు ఎక్కువ కావాలా. దీనికి వానలు తక్కువైనా కూడా పర్వాలేదు. ఏదో మా చేతి వృత్తి వల్ల నేర్చుకునే దానివల్ల ఈ పని చేసుకుంటాను. మా లేబర్స్ దానికి దైత్యంగా ఉంటారు కాబట్టి వర్షాలు ఉంటే మిగిలిన పైర్లు చేసి, వర్షాలు లేదు కాబట్టి ఇదే మాకంతా జీవనాధారం. తక్కువ నీటితో మామిడి మొక్కలు పెంచొచ్చు. 10 కుటుంబాలు 30 ఎకరాల్లో మామిడి మొక్కలు పెంచుతున్నారు. ఎకరాకు 20,000 మొక్కలు పెంచుతారు. ఏడాదికి 1,00,000 మొక్కలు ఉత్పత్తి చేస్తారు. మామిడి గుజ్జు పరిశ్రమల నుంచి పిక్కలు సేకరించి భూమిలో పాతిపెడతారు. 45 రోజుల తర్వాత లావు మొక్కలను కోసి పెద్ద మామిడి మొక్కలతో అంటుకడతారు.
90 రోజుల తర్వాత మొక్కలు నాటేందుకు సిద్ధమవుతాయి. అప్పుడు ఇతర రైతులకు విక్రయిస్తారు. ఒక్కో మొక్క పెంచడానికి 30 రూపాయలు ఖర్చవుతుండగా 60 నుంచి 90 రూపాయలకు విక్రయిస్తున్నారు. అలా ఎకరానికి 3 లక్షల రూపాయలు ఆదాయంగా పొందుతున్నారు. మినిమం ఒక 10 జాతులు దాకా ఉంటాయి. 10 జాతులు లేక బెంగళూరు, బేర్నిషా, నీలం, కాదర్, పులీరా, అత్తిమధురం, బేర్నిషా, బాదామి అన్నీ ఉంటాయి. కాకపోతే చిత్తూరు జిల్లాలో ఫేమస్గా అయితే బెంగళూరు మాత్రమే ఎక్కువగా కొనుగోలు. శ్రీనివాసపురం అదంతా రకాలు ఎక్కువ ఉంటారు. ఇట కోడూరు, నీలం చెట్లు తీసుకెళ్తారు ఎక్కువ. పాతి ములిసినాక దాన్ని 1 year తర్వాత ఎత్తి పెన్సిల్ గనం పైన అయినాక దాన్ని ఎత్తి కవర్లో ప్యాక్ చేసి మళ్ళీ దీన్ని కొమ్మకి ఎత్తి కడతాం. కుదరబెట్టినాక 1 నెల ఇగురు వచ్చినాక మళ్ళీ ఎత్తి దీనికి అంటు కడతాము. అంటు కట్టిన 2 months తర్వాత పుల్ల కట్టి దాన్ని కోతేస్తాం కొద్దిగా. మళ్ళీ 15 days తర్వాత మళ్ళీ కొద్దిగా కోస్తాము. 90 రోజులు కంప్లీట్ అయినాక చెట్టు ఇంచుకొని ఇచ్చి అమ్ముతాం. కరువు పరిస్థితులు అధిగమించేందుకు ఉద్యాన పంటలపై మొగ్గు చూపుతున్నారు సీమ రైతులు. మంచి వర్షాలు కురిసి అధిక దిగుబడి వచ్చిన మరుసటి ఏడాది రైతులు మామిడి సాగుకు ఆసక్తి చూపుతున్నారు. ఫలితంగా మామిడి మొక్కలకు డిమాండ్ పెరుగుతుంది. అప్పుడు మంచి ఆదాయం వస్తుందని అంటున్నాడు గంగిరెడ్డి. ప్రధాన వ్యవసాయ మార్కెట్లలో నమోదైన వ్యవసాయ ఉత్పత్తుల ధరలను ఒకసారి చూద్దాం. ఇది ధరణి పంప్స్ అండ్ మోటార్స్ సమర్పించు నేలతల్లి కార్యక్రమం. నమస్తే.